విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కామారెడ్డి ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహించారు. శ్రీ వీరాంజనేయ స్వామి విజయోత్సవ సందర్భంగా ఉదయం నుండి శ్రీ కోడూరి ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద పూజలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణ గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. వీర హనుమాన్ విజయోత్సవం సందర్భంగా కామారెడ్డి పట్టణ ప్రజలకు అందరికీ విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. హనుమంతుడు లేని ఊరు లేదని, హనుమంతుడి వీర శైలి అన్నారు. హనుమంతుడు గొప్ప ధైర్యవంతుడని కొనియాడారు. ప్రతి ఒక్కరూ హనుమంతులాగే ధైర్యంగా ఉండాలని కోరారు. అయోధ్య కొలిచిన బాల విగ్రహాన్ని చూడటానికి దేశ ప్రజలందరూ అయోధ్యలో ఉన్న శ్రీరాముని దర్శించుకోవడం జరుగుతుందని తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ దేశానికి ఒక మార్గం అన్నారు. సినిమా తాను ఫోటో మన ఇళ్లలో ఉండొద్దు. అలాగే అడ్వర్టైజ్మెంట్ ద్వారా లక్షల రూపాయలు తీసుకున్నటువంటి క్రికెటర్ల ఫోటోలు వాళ్ళు కాదు మనకు ఆదర్శం. ఎవరి ఆదర్శం? ఈ దేశం కోసమో ధర్మం కోసమో తమ జీవితాలను త్యాగం చేసినటువంటి వ్యక్తులే మనకు ఆదర్శం. మన ఇంట్లో రాముని ఫోటో ఉండాలా, కృష్ణుని ఫోటో ఉండాలా, ఆంజనేయ స్వామి ఫోటో ఉండాలా, ప్రహ్లాదుని ఫోటో ఉండాలా, నచికేతుని ఫోటో ఉండాలా, భగత్ సింగ్ ఫోటో ఉండాలా, ఆజాద్ చంద్రశేఖర్ ఫోటో ఉండాలా, అనంత లక్ష్మణ కిరణి ఫోటో ఉండాలా. వీళ్ళే మనకు ఆదర్శ పురుషులు. కాబట్టి మన పిల్లలకు కూడా బజరంగ దళ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న సందర్భంలో అనేక మంది మహానుభావుల బానిసత్వం కాదు.